ఏమండి ఏమండోయ్ అందరి కొంపల్లోనూ తిన్నది కూడా అరిగిపోయింది. మన కొంపలోనే ఇంకా తినే టైం కూడా కాలేదు. వినపడుతుందా? ఆ సీత అంతే, ఎవ్వరి మాట వినడు. ఏంటి ఏంటే? నేను చెప్పేది సీతయ్య గురించి కాదు, మన సీన్ గాడి గురించి. మ్యాటర్ మన గురించి కాదు. ఏమయ్యాడు వాడు? టైం 1 గంట అవుతోంది. సెకండ్ షో సినిమా కూడా వదిలేశారు. ఇంతవరకు వాడి ఇంటికి రాలేదంటే యూత్ ఏమైపోతుంది? పొద్దున్న నువ్వే కదా 4 షోలు చూసిరమ్మని సీన్ గాడికి డబ్బులు ఇచ్చింది. డబ్బులు అంటే డబ్బులు అసలు ముందు టీవీ కట్టి చెప్తాను. ₹1,00,000 డొనేషన్ కట్టి స్కూల్లో జాయిన్ చేస్తే చదువు గిదువు లేకుండా అర్థం చదువుకు టీవీ చూస్తావు. వెళ్ళిపడగాలి లేదు. సీన్ గాడు సినిమా చూస్తే తప్పలేదు కానీ నేను టీవీ చూస్తే తప్ప. ఎదురు సమాధానం వెళ్ళిపడగాలి. ఎలా ఈడియట్ ఆడికి నీకు ఉంది ఈ రోజు. బాగా తిట్టాను కదంటే అన్నయ్య, సినిమా సూపర్ హిట్, బాస్ ఎరగ తీసేశాడు. చిరంజీవి సినిమా హిట్ అవడం కూడా గొప్ప విషయమే. మాకు తెలియదు మరి. ఎరా ఒకేసారి 4 షోలు చూడకపోతే ఆర్ఆర్గా ఒక్కో షో చూడొచ్చు కదా. ఇది కూడా నీదే చెప్పాలా? ఓహో, ఇదే నాకు అడగడం అంటే? ఇదేనా? వదినా, అసలు ఏమైందంటే చూడయ్యా సీను, ఇలాంటి అర్ధరాత్రి స్టోరీలు వినే ఓపిక నాకు లేదు. ఇలా అయితే ఈ సంవత్సరం నడపడం నా వల్ల కాదండి. నన్ను తిట్టేది ఆ తాతను మాత్రం మీరేమ అలా విజయం చేస్తున్న శ్రీరామచంద్రుణ్ణి అంతఃపుర గవాక్షనిచ్చి సీతాదేవి తొంగి తొంగి చూచినది అయి నువ్విక్కడ. మరి నేను ఎక్కడున్నాక చిరంజీవి సినిమా థియేటర్ లో ఉంటా అనుకున్నావా? అసలైనా నిన్ను అడిగే పెద్ద దిక్కు ఇంట్లో లేదనే కదా నీ ఆర్ట్ ఇష్టం సాగుతున్నాయి. అసలు ఈయన అర్ధరాత్రి వరకు ఇంటికి రా. ఉండమ్మాయి, ఏడు సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ముందు మీ ఆయన సంగతి చూసుకో. తాత అన్నయ్య వదిలికి అన్ని కబుర్లు చెప్తున్నావా? ఇంట్లో పెద్ద ఆయన ఈ మాత్రం స్ట్రిక్ట్ గా ఉంటేనే ఈ కొంపలా ఏడ్చింది. అవునవును. చూసి నేర్చుకోండి. ఆయన చూసే నేర్చుకున్నాను. ఏంటి? థ్యాంక్స్ తాత, బతికించావు. ఆ, తాత, నాకంటే ముందొచ్చి వదిని భలే మేనేజ్ చేసావే. రేయ్ అని ఎన్నిట్లువో అన్నయులారన్న అనుగు పుత్ర సీత అని శీతాకళ్యాణం హరికని చెప్పేశా. పిచ్చి తల్లి నమ్మేసింది. అరే అన్నట్టు ఇందా నుంచి నీకోసం వెయిటింగ్. రా కూర్చో. అబ్బా, చెవులు దొరదలు పెడుతున్నాయిరా. అర్జెంటుగా ఇవి లాగించు. ఇప్పుడు సున్నుండేంటి తాత? పిచ్చి మానవడా, రేపు నీ మరదలతో కబడ్డీ పోటీలు కదా. ఆడాళ్ళని ఓడించాలంటే ఈ సున్నుండలే దివ్యౌషధం. ఇవి తిన్నావనుకో ఎక్కడ కండరాలు అక్కడ గట్టి పడిపోతాయి. శోభనానికైనా కబడ్డీకైనా ఇదే కరెక్ట్ మందు. తొందర లాగించి అయ్యో, నిదానంగా. వయసు రాగానే సరిపోదు, పక్కన మనుషులు లేకుండా సున్నుండలేంటి? అయినా అర్ధరాత్రి పూట ఈ చిరుతులేంటయ్యా? పద భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు వదినా. నాకు ఆకలేస్తుందయ్యా సీను. తాత, వదిన ఇంకా భోంచలేదా? రే పిచ్చి సన్నాసి, మనం అందరం భోజనం చేయకుండా పాపం వదిన ఎప్పుడైనా భోజనం చేస్తున్నా? వదినా, వదినా, నాకు ఆకలి. రే తాత, సగం కడుపు కాళ్ళు ఎట్టు పెట్టుకో. ఈ సున్నుండలన్నీ తినాలి. ఓహో, సున్నుండలకి అంత పవరా? ఏ ఇది జెంట్స్ స్పెషల్, లేడీస్ కి పని చేయదు. ఎందుకు పనిచేయదు నేను చూస్తా. కబడ్డీ 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 కబడ్డీ.